కేవలం నైపుణ్య శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా సంస్థల ఏర్పాటును ప్రోత్సహించడం ఈ కేంద్రం మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ ప్రధానమైనటువంటి లక్ష్యం అధ్యక్ష. ఇప్పటికే గుజరాత్, హర్యానా, అస్సాం, బెంగాల్, ఢిల్లీ వంటి పలు రాష్ట్రాల్లో స్కిల్ యూనివర్సిటీ డెవలప్మెంట్ యూనివర్సిటీలు ఉన్నాయి అధ్యక్ష. ఇలాంటి స్కిల్ యూనివర్సిటీలు గత ప్రభుత్వమే ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది అధ్యక్ష. గత ప్రభుత్వము ఎక్కడ యువతను పట్టించుకోకుండా యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి గత ప్రభుత్వం ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఆలోచన ఎప్పుడు చేయకపోవడం శోచనీయం అధ్యక్ష. ఈ ప్రభుత్వం మరి ముందుకొచ్చి ఇలాంటి యూనివర్సిటీని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని మీరు మరి ప్రమోట్ చేయడం వల్ల మరి నిజంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నిరుద్యోగ యువత కోసం ఇది లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉన్నది అధ్యక్ష. దీన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం అధ్యక్ష. యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులో ఫుడ్ ప్రాసెసింగ్ అంశం ఉందో లేదో తెలియదు. ఫుడ్ ప్రాసెసింగ్ ని కూడా మీరు మరి ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. దాన్ని స్పష్టత కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే మనం వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రం అధ్యక్ష. మొన్న ప్రభుత్వం విడుదల చేసినటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నివేదికలు కూడా తెలంగాణ ఇప్పటికీ ఉపాధి కోసం వ్యవసాయం పైన ఆధారపడినటువంటి వారు 46% మంది ఉన్నారు. కాబట్టి దాన్ని ప్రత్యేకమైన మీరు దృష్టి సారించాల్సిందిగా నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఉపాధి కల్పనలో వ్యవసాయ రంగంపై పడుతున్నటువంటి భారాన్ని తగ్గించాలంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఉత్పత్తి రంగంలో ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి వీలుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం అనువైనటువంటి మార్గం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడం. తద్వారా రైతులు పండించేటువంటి పంట వృధా కాకుండా కాపాడుకోవచ్చు అధ్యక్ష. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆదిలాబాద్ నిర్మల్ నుండి హైదరాబాద్ వరకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కారిడార్ ఏర్పాటు చేస్తామని గతంలో చెప్పారు అధ్యక్ష. ఈ హామీని అమలు చేయడంలో భాగంగా ఈ స్కిల్ యూనివర్సిటీ బ్రాంచీలను కొన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడం బాగుంటుంది. మరి జిల్లాల్లో కూడా ఉన్నటువంటి గ్రామీణ యువతకు ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మరి కనీసం ఉమ్మడి జిల్లాలన్నా కూడా ఇలాంటి కోర్సెస్ని మీరు ఇంప్లిమెంట్ చేసి యూనివర్సిటీస్ని ఎక్స్పాండ్ చేసేసి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి మీరు మరి కనీసం ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొంతవరకు సుగమం అవుతుందని చెప్పేసి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు 20 లక్షలు కాదు అధ్యక్ష, 35 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నట్టుగా అంచనా ఉంది అధ్యక్ష. ఈ 35 లక్షల మంది యువత మరి ముఖ్యంగా నిరుద్యోగ యువత ఎక్కడైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నారో అధ్యక్ష వారిని కూడా మనం కన్సిడరేషన్ తీసుకోవాలి అధ్యక్ష. హైదరాబాద్ యూనివర్సిటీ పెట్టడం కన్నా జిల్లా కేంద్రంలో కూడా యూనివర్సిటీస్ని మనం ఎక్స్పాండ్ చేస్తే అక్కడ కూడా వారిని కూడా ప్రోత్సహించడం వల్ల నిజంగా కూడా ఈ ప్రాంతంలో మన తెలంగాణ ప్రాంతంలో మరి నిరుద్యోగ యువతకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మరి భావిస్తా ఉన్నాం అధ్యక్ష. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆసక్తి ఉన్నటువంటి యువత కోసం నెహ్రూ మోడల్ యూత్ ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తామని తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో కూడా చెప్పారు అధ్యక్ష. దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని, అలాగే ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు స్వయం ఉపాధి యూనిట్ల కోసము 12 లక్షల వరకు ఆర్థిక సాయం అందించేందుకు అంబేద్కర్ అభయహస్తం పేరుతో గత ప్రభుత్వం అమలు చేసినటువంటి దళిత బంధు బదులుగా సమగ్రమైనటువంటి పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పారు కదా అధ్యక్ష. ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే మరి తద్వారా ట్రైన్ అయినటువంటి వారికి స్వయం ఉపాధి కోసం ఈ స్కీమ్ని మీరు మరి దీనికి అనుసంధానం చేస్తే తద్వారా వారికి 12 లక్షల రూపాయలు ఇవ్వడం వల్ల మరి ఆ నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ 12 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు అదే మాదిరిగా బీసీ మరి బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా మీరు ఇస్తామన్నటువంటి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఏదైతే ఇస్తామని చెప్పారు మీ మేనిఫెస్టోలో దాన్ని కూడా దయచేసి మరి దీనికి అనుసంధానం చేసి మరి ఆ నిరుద్యోగ యువత ఎవరైతే ట్రైనింగ్ అయి బయటకు వస్తారో వారికి ఉద్యోగం దొరకకుండా వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వారు ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడానికి కాటేజ్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి అది ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు. అధ్యక్ష, ఈ సందర్భంలో నేను గౌరవ సభ్యులకి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు రూల్స్ సంబంధించిన ఈరోజు ప్రత్యేకించి 316 కౌశిక్ రెడ్డి గారు whilst house is sitting, a member shall maintain silence when not speaking in the house.
shall not obstruct proceedings, hiss or interrupt, or shall avoid making running commentaries when speeches are made in the house. Sir, shall not shout slogans in the house. Sir, అధ్యక్ష సీనియర్ శాసన సభ్యులు ఉన్నారు. రూల్స్ గురించి మేం చెప్పనక్కర్లేదు. దాంట్లో ప్రత్యేకంగా